సార్ అంటే మా ఆంధ్రప్రదేశ్లో మరొక చర్చ ప్రస్తుతం నడుస్తుంది సార్. కడప యోగి వేమన యూనివర్సిటీలో యోగి వేమన విగ్రహాన్ని లోపల పెట్టేసి ఆ స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన కూడా చాలామంది అంటే సామాన్య ప్రజానీకం నుంచి మేధావులు సైతం అంటే వేమన వచ్చేసి ఒక జనాల్ని జాగృతం చేసిన వ్యక్తి, ఒక మంచి కవి, తన పద్యాల ద్వారా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడ్డారు. ఇట్లా విగ్రహాన్ని తప్పించి లోపల పెట్టేసి వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టడం ఎంతవరకు సంబంధిస్తుంది? దీనిపైన మీరు ఏమంటారు సార్? మీకు వేమన గారు వీళ్ళకి తెలియదేమో, వేమన గారు కూడా రెడ్డే. వేమారెడ్డి సార్. అవును, అది తెలియక కబక్కన రెడ్డిలే ఉండాలి, ఈయన ఉండకూడదు అనుకున్నారేమో మరి. అంటే ఇలాగుంది వాతావరణం అక్కడ. నేను 2 రోజుల క్రితం కడప వెళ్ళానండి. నేను ఒక పూట అక్కడే ఉన్నాను. నేను వీళ్ళు విగ్రహాలు మార్చడం మీద పెట్టి దృష్టి ఆ నగరం దేదీప్యమానంగా వెలగడానికి చూసుకోవాలి. మసక వాతావరణం, మసక కరెంటు బల్బులు మిలుకుమంటే వెలుగుతా, ప్రైవేటు వ్యాపార సంస్థలు కూడా విద్యుత్ దీపాలు అలంకరించుకునే పరిస్థితి లేదు అక్కడ కడపలో. ఆ వాతావరణం వాళ్ళు ఎలా ఉన్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా గొప్పగా ఉంటుంది. అదిరిపోద్ది సీఎం గారు, డిస్ట్రిక్ట్ సీఎం గారు, హోమ్ టౌన్ ఆయన ఎంపీ వాళ్ళందరూ అదిరిపోద్ది అనుకున్నాను నేను. ఏంటో అదో రకంగా ఉంది అక్కడ వాతావరణం అంతా. ఇదోటి మళ్ళీ వేమన విగ్రహం. అసలు ఆయన్ని గొప్ప వాగ్గేయకారుడు, భవిష్యత్ దర్శకుడు. 400-500 ఏళ్ళకి 14-15 శతాబ్దంలోనే ఆయన అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగాను అనేటువంటి చెప్పాడు. ఓటికొండకు మోత ఎక్కువ వస్తుందని చెప్పాడు ఆయన కదా. చెప్పాడు సార్. వీళ్ళు ఇప్పుడు గాడిదకి ఏం తెలుసు అటుకులు రుచి అన్నట్టు ఇలాంటి అసలు అద్భుతం. ఆయన పద్యాలన్నీ దానివల్ల ఒక జీవితం ఉంది, ఒక జీవన విధానం ఉంది, భవిష్యత్ దర్శనం ఉంది, భవిష్యత్తుకు మార్గం ఉంది, మార్గదర్శనం ఉంది, బాటలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత లేదా? మేధావులు వీళ్ళందరూ కూడా అరే ఇలా చేసేటట్టు అని మనసు చివుక్కుమంటుంది. కానీ ఇక్కడ మీరు వీళ్ళు ఎవరిని ఏమనొద్దండి. అక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉందా అసలు ఉందా? ఒక్కడు మాట్లాడేటండి. వాళ్ళు పదవులు తీసుకుంటారు, మంత్రి పదవులు కావాలి, టికెట్ ఇవ్వకపోతే బోరుమని ఎడుతారు, టికెట్ల కోసం కుమ్ముకుంటారు, మాదే టికెట్ అంటారు. వాళ్ళ బాధ్యత ఏది? వాళ్ళు మాట్లాడాలి సార్, డెఫినెట్లీ మాట్లాడాలి. బట్ ఇది ఎవరి కోసం? అది ఎవరు మాట్లాడకపోతే, మీరు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఇది బాధ్యత ఉండొద్దు. ఎంత చేయమండి అది? అంటే భయంగా ఉన్నవాళ్ళు కడప జిల్లా మూసేయండి, కడప జిల్లా శాఖను మూసేయండి తెలుగుదేశం పార్టీ. మేమందరం ఒకటే గుంపు అని చెప్పుకోండి. అంత భయం ఉన్నవాళ్ళు రాజకీయాలు ఎందుకండి మీకు? ఎవరు నడిపిస్తానుక? మధ్యలో వాళ్ళు వెళ్ళిపోవటానిక? అవునా కదా సార్? ఇప్పుడు ఎన్టీ రామారావు గారిది అంటే మీ పార్టీ కాబట్టి మేము మిగతా ప్రజలు సహకరించరేమో అనుమానం ఉండొచ్చు. అసలు ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి మార్చడమే తప్పు. దాని పట్ల మీరు సరైన నిర్ణయాలు, సరైన తిరుగుబాటు లేదు మీలో. ఇప్పుడు ఇవాళ వేమన గారు మార్చాడు ఆయన, రేపు బ్రహ్మంగారు మాట రాజారెడ్డి మాట అని మార్చేస్తాడు. ఏం చెప్తారు? ఇవన్నీ ఆయనే రాసాడు అంటారు. వీళ్ళు వచ్చి సజ్జల రామకృష్ణ లేకపోతే ఆయన ఆర్థిక మంత్రి గారు అప్పుడెప్పుడో హైలీ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి అసలు రాజారెడ్డి గారే రాశాడు, ఎప్పుడో పూర్వజన్మలో రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాజారెడ్డి కింద పుట్టాడు అంటాడు. ఏం చేస్తారు మీరు? అసలు వాళ్ళు ఏమన్నా స్పృహలో ఉన్నారా? ఆ పార్టీ పనిచేస్తుంది అక్కడ? అసలు వాళ్ళని అడుగుతారు, టీడీపీని అడుగుతాం, వైసీపీని అడగమండి. వాళ్ళు అలాంటి వాళ్ళే, అలాంటి పనులే చేస్తారు. రేపు బెమ్మంగారు మఠం పేరు కూడా మార్చేస్తారు. వాళ్ళు అలాగే చేస్తారండి. మీరేం చేస్తున్నారా? రైట్ సార్, రైట్. వాళ్ళని పరిపాలించమని ఇచ్చారు, వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించమని మీకు అవకాశం ఇచ్చారు. మీరు గెలవకపోవచ్చు, మీరు ప్రతిపక్షం కదా, ప్రధాన ప్రతిపక్షం కదా. మీరు అడగకపోతే ఎవరు అడుగుతారు? ఈ తప్పంతా వాళ్ళదే. కడప జిల్లా శాఖ తెలుగుదేశం పార్టీ మీరు అలాగా పోరాడరు. రాయచోటికి సంబంధించి, పొద్దుటూరుకి సంబంధించి ఆయన జైల్లో ఉన్నాడు, ఇంత వేధిస్తున్నారు. లోకేష్ గారు స్వయంగా కలిసి వచ్చాడు. మీరేం చేశారు?
ఎరాచకాన్ని మీరు అడ్డుకోకపోతే రేపొద్దున మీరు అలా గెలుస్తారు. ఎవరు ఓటు ఎందుకేయాలి మీకు ఓట్లు? దుడ్డుగా రుచుకుని బాధేస్తున్నాడు, మీ వెనకాల వచ్చి తనులు తినాలి. వాళ్ళు ఎందుకు తినాలి? వాళ్ళు ఎందుకు తినాలి తనులు మీ వెనకాల వచ్చి? మీరు కుమ్మక్క అయిపోయినట్టు వాళ్ళు కుమ్మక్క అయిపోవచ్చు కదా. అవును సార్. వాళ్ళు కూడా మీ స్థాయికి మీ కాంట్రాక్ట్లు ఇస్తే వాళ్ళ స్థాయికి వాళ్ళకి ఏదో పెట్టేస్తారు కదా, ఏదో ఒకటి పెట్టేస్తారు కదా. వాలంటీర్లు పట్టుకుని మేము మీ పార్టీ వచ్చేస్తున్నాం రా బాబు అంటే వాళ్ళకి ఏదో స్కీములు పెడతారు కదా. వాళ్ళు యుద్ధం పోరాడాలి, కార్యకర్తలు తెచ్చిపోవాలా, వాళ్ళు యుద్ధం చేయాలా? ఈ నాయకులందరూనేమో వాళ్ళతో కుమ్మక్కైపోయి పగలు ఒకలాగా రాత్రి ఒకలాగా చేస్తారా కదా. తప్పాలదండి, అందరిదే తప్పే. వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలా. కడప జిల్లా నాయకులు టీడీపీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలా. వాళ్ళ పోరాటమే లేదు. అసలు పోరాడాల్సింది మీరు. నువ్వు 3 రాజధానులు అలా కడతావే, కడప కనీసం ఇలాగ ఉంది అంత దీనైనా బాగు చేయలేదు నువ్వు సొంత జిల్లానే. వాళ్ళ నాయన దగ్గర నుంచి కూడా ఎలా ఉందో చూడండి, చూసుకోమనండి వెళ్ళి. ఇంకా అక్కడ పులివెందులో బస్ స్టాండ్ కట్టరు కానీ వీళ్ళు ఎన్ని చేస్తారా మీరు అని మీరు కదా ప్రశ్నించాలా. రాజధాని రావాలి, రాయలసీమకి అన్యాయం జరిగిపోయిందని అరవటం కాదు, ఆ మేధావులు కూడా అడగాల, ప్రశ్నించాలి సార్. అవును, ఇది ఎంత దుర్మార్గం అది. మర్చేస్తారు అలాగా. మీకు తప్పు చేసిన వాడికంటే తప్పుని చూస్తా నోరు మూసుకున్నవాడితే తప్పు. తప్పు జరుగుతుంటే దాన్ని చూస్తా నోరు మూసుకున్నవాడు తప్పు. తప్పు చేసినవాడు అలా తప్పు చేస్తాడు, తప్పునోడు. వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు ఇంకా చేస్తారు. బ్రహ్మంగారు మఠం మార్చేస్తాడు. పుట్టపర్తి సాయిబాబా పేరు సాయిబాబా రెడ్డి అంటాడు. ఏం చేస్తారు మీరు? ఇంకో ఎవరో చనిపోయిన రెడ్డి గారి పేరు పెట్టేస్తారు దానికి. ప్రశాంతి నిలయం కాదు, ఇడుపులబాయ నిలయం అంటారు. ఏం చేస్తారు మీరు? లోటస్ పాండ్ అంటారు, దానికి పేరు కూడా ఉంది. మీరు మాట్లాడకపోతే అలాగే చేస్తారు వాళ్ళు. ఎందుకు ఎదుర్కోరు మీరు? ఇది అందరూ తెలుగుదేశం వాళ్ళతో పాటు తెలుగుదేశం క్యాడర్తో పాటు మళ్ళాటి వాళ్ళు న్యూట్రల్ కూడా ఆలోచిస్తున్నారు. ఇదేంటారు ఎంత వీక్గా ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, వీళ్ళకి ఎంత పిరిగి సన్నాసులు అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు పోరాడినాడు మనకేం పట్టింది? కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకు పదవులు ఎవరికి వస్తాయి? రేపు ఎమ్మెల్యేలు ఎవరవుతారు, మంత్రులు ఎవరైపోతారు, కాంట్రాక్టులు బోటాలు ఎవరు వేసేసుకుంటారు? సామాన్యుడికి 1000-2000 ఇస్తానికి ఏడ్చేస్తున్నారు కదా. అందుకని వాళ్ళు ఓట్లకు డబ్బులు అడుగుతున్నారు. మాకు ఎలాగా దక్కదేమని? వాళ్ళకే పట్టిందా? వాళ్ళకి ఎందుకు పట్టింది? ప్రజలకి రోడ్లు పోతాయి అంతే కదా. వీళ్ళందరూ తెల్లారులైతే హైదరాబాద్లో ఉంటారు, అందరూ కడప గురించి ఎవరు పట్టించుకుంటలేదు. అందరూ హైదరాబాద్లో ఉంటారండి హ్యాపీగానే. సూపర్గా పబ్బలు గిబ్బలు బార్లు గీర్లు చికెన్ ఫ్రైలు తినేస్తారు. ఆ ఊళ్ళో తాగడం కూడా బార్లేదు అక్కడ. నిజమండి, అది ఏమీ లేదు, సరైన హోటల్ కూడా లేదు అక్కడ. ఆ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు హరిత రిసార్ట్స్లో గబ్బిలేలు ఉన్నాయి. గబ్బిలేలు తెలుసా? గబ్బిలేలు ఉన్నాయి. అయ్యో. కాబట్టి ముందు మీరున్న ప్లేస్ శుభ్రం చేసుకోండి. మీరు పోరాటం చేయండి. పోరాటం చేయకుండా అలాగా అందరూ అలా ఎక్కేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోయిందంటే పార్టీ వీక్గా లేదు, ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ కలిసి ఉంది, పోరాట తత్వం ఉంది. నడిపించే నాయకుల్లో మీ జిల్లా నాయకత్వం ఏం చేస్తుంది? 36 గంటలు అయింది, ఆ పేరు 48 గంటలు అయిపోయింది. అసలు మీ వైపు నుంచి ఒక మాట అవుతుంది, ఓ తప్పట్లు కొట్టేసి ఊరుకుంటే సరిపోయిందా? ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి? కరెక్ట్ కాదు. ఇది టీడీపీ వైఫల్యం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అసలు కానే కాదు. వాళ్ళు అలాగే చేస్తారా? వాళ్ళు ఏమైనా చేస్తారా? మీరు అడ్డుకోకపోతే మీకు ఎందుకేయాలి ఓటు రేపొద్దున్న? అంతే కదా. అంతే. రైతు పట్టా పాస్బుక్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి అదేనండి, అంత అన్యాయం దుర్మార్గం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు జైల్లో పెట్టేస్తారండి? భయమా? పెట్టేమనండి, ఏమైపోతాయి? మరి ఊరికే ఇంట్లో కూర్చొని ఏడ్చనిపప్పు తినేసి అచ్చు తినేసి జీడిపప్పు పాకం తినేస్తే ఆ పదవులు వచ్చేస్తాయా? కాంట్రాక్టులు వచ్చేస్తాయా? బోటాలు వచ్చేస్తాయా? పోరాడాలా. తెలుగుదేశం క్యాడర్ కూడా గుర్తుంచుకోవాలా. ఎవడు పోరాడుతాడో ఆడ వెనకాల ఉండండి. ప్రతి ఓడి వెనకాల వెళ్ళిపోయి తన్నులు తినకండి అనవసరంగా. సార్. థ్యాంక్ యూ.